2021 ఫిబ్రవరిలో ఈ యొక్క లిక్కర్ పాలసీ అనేది స్టార్ట్ అయింది. ఢిల్లీలో అందరూ ఢిల్లీ పోయిన వాళ్ళకి తెలుసు, అంటే నేను లిక్కర్ తాగిన వాళ్ళకి కూడా తెలుసు. ఓకే, దాదాపు 600 పైన అవుట్లెట్స్ అన్ని గవర్నమెంట్ నిర్వహించేది. అంతకుముందు కాంగ్రెస్ ఉన్నప్పుడైనా ఈ గవర్నమెంట్ అయినా ఏ గవర్నమెంట్ ఉన్నా కూడా లిక్కర్ మొత్తం అవుట్లెట్స్ అని కూడా గవర్నమెంట్ నిర్వహించేది, సప్లై కూడా గవర్నమెంట్ చేసేది. అయితే లిక్కర్ మెయింటెనెన్స్ కానీ లిక్కర్ ఖర్చు కానీ అది ట్యాక్సెస్ కానీ అవన్నీ కూడా టోటల్ అంతా గవర్నమెంట్కి ఇన్కమ్ వచ్చేది. అయితే వీళ్ళు ఏం చేసిందంటే కేజ్రీవాల్ ఏం చేసిందంటే సరే వాళ్ళు ఢిల్లీ నుంచి పంజాబ్ గెలిచిండ్రు, తర్వాత దేశంలో ఏదో విస్తరించాలనుకున్నారు. గుజరాత్ ఫెయిల్ అయ్యారు, రాజస్థాన్ ఫెయిల్ అయినా అన్నీ ఫెయిల్ అయ్యారు. ఇక్కడ అయిన తర్వాత వాళ్ళు ఏం చేసిందంటే డబ్బు కావాలి, దానికి ఏం చేసిండ్రు, ఇక్కడికి మీరు తరచు కేసీఆర్ దగ్గరకు వచ్చేది. కేజ్రీవాల్ మీకు తెలుసు, ఖమ్మం కూడా వచ్చిండు. కేసీఆర్ను కేజ్రీవాల్ కలిసి ఖమ్మంలో జాయింట్ మీటింగ్ పెట్టిండ్రు. ఇక్కడ వాళ్ళు చర్చలు చేసిండ్రు. వీళ్ళు కేసీఆర్ అంటే ఇక్కడ లిక్కర్లో మనం వీళ్ళనే తీసుకుంటాను, కేసీఆర్ని తీసుకుంటాను, కానీ కేసీఆర్ది ఒక హిడెన్ పాలసీ ఉంది. నేను దేశంలో ప్రధానమంత్రి కావాలి, ఇద్దరికి ఉన్నది కోరిక, ఆయనకు ఉన్నది. అయితే వీళ్ళంతా ఏం చేసిందంటే మేము దేశంలో విస్తరించి దేశంలో రావాలంటే డబ్బులు కావాలంటే ఏం చేయాలి అనే దాని మీద స్టార్ట్ అయింది వాళ్ళు. ఫిబ్రవరిలో 2021 ఫిబ్రవరిలో ఒక లిక్కర్ పాలసీని మార్చితే మనం లిక్కర్ ద్వారా ఎంత ఆదాయం పొందచ్చు అనేది ఇక్కడ ట్రైనింగ్ ఎవరు ఇచ్చిండ్రు అంటే ఈ కవిత వాళ్ళ నాన్న ఏ విధంగా లిక్కర్ మీద ఆదాయం సృష్టించిండు, ఏ విధంగా అవుట్లెట్ టెండర్ ఇస్తున్నాడు, మనం దానికి భిన్నంగా ఎట్లా చేయొచ్చు అనే దాని మీద కేజ్రీవాల్కు ఒక హోటల్లో మొత్తం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేసింది దొర్సాని. కవిత బ్యాచ్ చేసిండు. ఎందుకంటే ఆమె సౌత్ గ్రూప్లో మెంబర్ పార్ట్నర్, అది ఈడీ చెప్పింది, నేను చెప్తాను 33% అని అంటున్నారు, ఇంకెక్కువ కూడా అంటున్నారు. పోయి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ లిక్కర్ వాళ్ళ సేల్ చేస్తాను కాబట్టి ఈమెకు పార్ట్నర్షిప్ ఇచ్చిండ్రు వాళ్ళు. ఇక్కడ లిక్కర్ ఎవరైతే ప్రొడ్యూసర్స్ ఉన్నారో వాళ్ళ దాంట్లో వీళ్ళంతా షేర్ తీసుకున్నారు. ఇందులో అన్ని వ్యాపారాల కూడా షేర్లు తీసుకున్నారు. కేటీఆర్, కేసీఆర్, వీళ్ళు, ఈమె కవిత అంతా కూడా ఎక్కడ వ్యాపారం ఉన్నా ఏమున్నా తీసుకున్నారు. భూములలో కానీ ఇంకా ఇతర అన్నిట్లలో ఫార్మా కంపెనీలలో వీటిలలో వాటిలలో అన్నిట్లలో తీసుకున్నారు. అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే ఈ పాలసీ తీసుకొచ్చిన తర్వాత అక్కడ ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం అవుట్లెట్లన్నీ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నాయని తీసి ప్రైవేట్ వాళ్ళకి ఇస్తామని ప్రైవేట్లో ఓపెన్ బిడ్డింగ్ పెట్టింది. ఓపెన్ బిడ్డింగ్ పెట్టి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చూసుకున్నారు. దానికి ఒక 3 మంత్రులతో, ఫస్ట్ ఒక ఐఏఎస్ ఆఫీసర్ అనేసి అతన్ని తీసి పారేసి తర్వాత ఒక 3 మంత్రులతో, ఇప్పుడు జైలు పోయిన 3 మంత్రులు, ఈ 3 మంత్రులతోని ఒక కమిటీ వేసిండ్రు. వితిన్ 1 మంత్లో వాళ్ళు రిపోర్ట్ ఇచ్చేసిండ్రు. రిపోర్ట్ ఇచ్చినాక ఆ రిపోర్ట్ ఏం చేసిండ్రు, నేరుగా గవర్నర్ దగ్గర పంపిండ్రు. లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేసిండ్రు అక్కడ ఆయన ఏం చేసిన ఆలోచించి సరే మేము సంవత్సరానికి 9,500 కోట్ల ప్రాఫిట్ వస్తుంది ఈ చేంజ్ చేయడం ద్వారా, గవర్నమెంట్ నిర్వహించడం ఏంది లిక్కరు, ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే వాళ్ళే నడుపుకుంటారు, మనకు ట్యాక్స్ వస్తుంది కాబట్టి మనం 9,000 10,000 కోట్ల ఆదాయం వస్తుంది కాబట్టి గవర్నమెంట్ నిర్వహించి బిజినెస్ చేయొద్దు, ప్రైవేట్కి ఇద్దామనే దాని మీద చేసి ఒక పాలసీ తయారు చేసి లెఫ్టినెంట్ గవర్నర్ దగ్గర పంపితే ఆయన ఏమన్నాడు, మున్సిపల్ దగ్గర కూడా మున్సిపాలిటీ దగ్గర కూడా మీరు మున్సిపల్ కమిటీ దగ్గర కూడా తీసుకోమన్నారు. అదేదో తీసుకొని ఏదో చేసింది, మొత్తం మీద పాలసీ వచ్చింది. పాలసీ వచ్చినాక ఏమైందంటే 7-8 నెలల తర్వాత అమలైన తర్వాత 7-8 నెలల తర్వాత కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చిండ్రు. కొత్త చీఫ్ సెక్రటరీ ఎవరంటే నరేష్ కుమార్ అని కొత్త చీఫ్ సెక్రటరీ వచ్చారు. ఎక్కడ ఢిల్లీలో వాళ్ళే నిర్ణయిస్తారు ఆయనను. ఇప్పుడు చీఫ్ సెక్రటరీ ఎవరు అంటే స్టేట్ గవర్నమెంట్ అంటే లెఫ్టినెంట్ గవర్నర్ను కేంద్రం ఇస్తుంది. అక్కడ పనిచేసే ఆఫీసర్లకు వెళ్ళి చీఫ్ సెక్రటరీనో వాళ్ళని నిర్ణయించుకుంటారు. అయితే నరేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ ఎవరైతే హానెస్ట్ పర్సన్, ఆయన అన్ని స్టడీ చేస్తూ ఈ ఫైల్ స్టడీ చేసిండు. ఏంది లిక్కర్ పాలసీ మార్చిండ్రు, గతంలో వచ్చిన ఆదాయం కూడా ఇప్పుడు వస్తలేదు, పెరుగుతుంది అన్నారు, ఎందుకు పెరుగుతలేదు అనేది డౌట్ వచ్చింది. ఆయన ఆదాయం మీద చూసిండు, పెరగకపోతే ఎందుకు పెరుగుతలేదు అనేది చూసి ఆయన ఏం చేసిండు, ఇమీడియట్ దాన్ని మొత్తం కూలంకషంగా స్టడీ చేసి స్టడీలో వచ్చిన రిమార్క్స్ అన్ని కూడా లెఫ్టినెంట్ గవర్నర్ సబ్మిట్ చేసిండు. లెఫ్టినెంట్ గవర్నర్ ఇమీడియట్ ఏం చేసిండు, సిబిఐకి ఇచ్చేసిండు. ఇక్కడ బీజేపీ పాత్ర ఉన్నదా? ఆయన స్టడీ పాయింట్ ఏంటంటే నరేష్ కుమార్ అనే చీఫ్ సెక్రటరీ కేజ్రీవాల్ నియమించిన వ్యక్తే కదా. అవును. సో మరి కేజ్రీవాల్ ముందుగానే ఈ పాలసీ ఉంది, ఇది వ్యవహారం అని ఇదంతా చెప్పే ఆయన్ని తీసుకొని ఉంటారు కదా. వాళ్ళకి ఎందుకు చెప్తారు? ఈయన కూడా ఐఆర్ఎస్ ఆఫీసరా ఏదో ఉన్నది కదా, ఈయన కూడా పెద్ద ఐఏఎస్, నన్ను ఎవడు ఏం చేస్తాడు అనుకుంటాడు కదా. ఇప్పుడు కూడా ఆయన ఈడీ ఆఫీసర్ల మీద ఎంక్వైరీ పెట్టి బ్లాక్మెయిల్ చేసేది ఫైల్ దొరికినాయి అంటారు కదా. కాబట్టి ఈయనకి ఏం చెప్పలే, ఆయన ఏదో చీఫ్ సెక్రటరీ వచ్చిండు, ఆయన పని ఆయన చేసుకుంటా దాంట్లో దొరికితే ఆయన ఏం చేసిండు, ఇమీడియట్
లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చిండు, లెఫ్టినెంట్ గవర్నర్ సిబిఐకి ఇచ్చిండు. అంటే ఇక్కడ ఆఫీసర్ చీఫ్ సెక్రటరీ స్టడీ చేసి లెఫ్టినెంట్ గవర్నర్కి ఇచ్చి సిబిఐకి ఇచ్చేదాకా బీజేపీ పాత్ర అయితే ఏం లేదు కదా ఇంట్లో. ఆ పాలసీలో బీజేపీ పాత్ర లేదు కదా. గవర్నమెంట్ నుంచి అవుట్లెట్ ప్రైవేట్కి ఇచ్చిన దాంట్లో బీజేపీ పాత్ర లేదు కదా. మరి బీజేపీని ఎందుకు తిట్టడం? అయిపోయింది. సిబిఐ ఎంక్వైరీ మొదలు పెట్టగానే వీళ్ళు ఏం చేసినంటే పాలసీని రద్దు చేసి పారేసింది. ఇమీడియట్గా రద్దు చేసి ఎందుకు రద్దు చేసినంటే ఇప్పటివరకు ఆన్సర్ లేదు. మీటింగ్ పెడతారు, బీజేపీని తిడతారు, ఈయన తిడతారు, ఎవరు మోడీని తిడతారు, వెళ్ళిపోతారు వాళ్ళు. మరి ఎందుకు తిడతారు మీరు మోడీని అంటే ఆన్సర్ ఉండదు. ఇక్కడ మోడీకి ఏం సంబంధం, సెంట్రల్ గవర్నమెంట్కి ఏం సంబంధం, బీజేపీకి ఏం సంబంధం? మీరు పెట్టింది మీరే, రద్దు చేసింది మీరే.